హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడే మీ అందరికీ తెలిసిపోయి ఉంటది. ఇది చూడంగానే నేను ఎక్కడికొచ్చానో. ఇవాళ కార్తీక సోమవారం లాస్ట్ కదండీ! నేనైతే కోటప్ప కొండ అయితే ఆ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే ఎళ్ళాననమాట. మీ అందరికి ఒక సందేహం ఉంటది గదా! ఇక్కడ స్వామి ఎందుకు సతీ సమేతంగా కొలువై ఉండదని. అదెందుకో చెప్తానండి. పూర్వం దక్షయజ్ఞం విధ్వంసం జరిగినప్పుడు సతీ వినియోగాన్ని భరించలేక శివుడు మనశ్శాంతి కోసం బ్రహ్మచారిగా కోటప్ప కొండకి వచ్చాడనమాట. తను ఒక యోగ రూపంలో ఆ కొండపైన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఇక్కడ ఈ కొండపైన కాకులు కూడా వాలవండి. ఎందుకో తెలుసా మీకు? అక్కడ ఆనందవల్లి అనే గొల్లభామ శివుడికి యోగ రూపంలో ఉన్న శివుడికి రోజు పాలు, పెరుగు, పళ్ళు తెచ్చిచ్చేదనమాట. ఆమె ఒక రోజు ఇట్లాగే చల్లకుండా తీసుకుని పైకెక్కుతుండగా దాని మీద కాకి వాలి ఆ పెరుగంతా కింద పడేసిందనమాట. అప్పుడు స్వామి ఆమె బాధను చూడలేక ఈ కొండ మీద కాకులు వాలవని ఆమెకి వరం ఇచ్చాడనమాట. అందువల్ల ఆ కొండ మీద కాకులు అనేవి వాలవనమాట. అలాగే అక్కడ ఎలా వెలిసాడనుకున్నారు త్రికోటేశ్వర స్వామి? ఆనందవల్లి మాయా గర్భం ధరించినప్పుడు ఆమె నిండు గర్భిణిగా ఆ పైకి ఎక్కలేక ఆ కొండ పెరుగు, పాలు తీసుకుని అయ్యా నేను పైకి ఎక్కలేకపోతున్నా నువ్వే దిగిరా అని ఆ శివుణ్ణి కోరిద్దనమాట. అప్పుడు ఆ శివయ్య అంటాడు, సరే నేను వస్తాను కానీ ఏ సౌండ్ వచ్చినా కూడా వెనక్కి తిరిగి చూడొద్దు నువ్వు, నేనే కిందకి దిగి వస్తా అంటాడు. అప్పుడు ఆమె వెనకాల భయంకరమైన శబ్దాలు రావడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిద్దనమాట. దాంతో అక్కడ త్రికోటేశ్వర స్వామిగా ఆ లింగ రూపంలో వెలుస్తాడనమాట. అందుకనే ఇక్కడ త్రికోటేశ్వర స్వామి ఒంటరిగా అమ్మవారు లేకుండా ఆ స్వామి బ్రహ్మచారి రూపంలో మనకి దర్శనం ఇస్తారు. కానీ ఇవాళ కార్తీక సోమవారం అయ్యేతలకి ఎంతమంది జనం, ఎంతమంది భక్తులు వచ్చారంటే అసలు కోటప్ప కొండంతా ఒక తిరునాలుగా వెలిగిపోతుందన్నమాట. కార్తీక మాసం చివరి వారం అయ్యేతలకి చాలా అయితే రద్దీగా ఉందండి. కానీ దర్శనం మాత్రం బాగా అయింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా దీపారాధనతో బాగా అయింది. ఓం నమః శివాయ.